నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించమని అడిగినందుకు ఇండ్ల సీనయ్యపై దామిశెట్టి కుటుంబం దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ నాయకులు దేవరకొండ శ్రీనివాసులు మండిపడ్డారు. మంగళవారం ఇండ్ల సీనయ్య ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా కూడా వారి దౌర్జన్యాలు అరాచకాలు ఆగడం లేదన్నారు. దామిశెట్టి కుటుంబం చేసిన దాడిపై కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇండ్ల సీనయ్యకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పరామర్శించిన వారిలో పలువురు టీడీపీ కార్యకర్తలున్నారు. మాట్లాడుకోవచ్చు కానీ దాడి చేసే పరిస్థితి రాకూడదు. చేసే వాళ్ళ వైపు వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటామంతే, నీకు అండగా ఉంటామంతే, దేని డౌట్ లేదు. గత 3 రోజుల కిందట కావల్లో ఒక పెద్ద మనిషిగా ఉన్న వ్యక్తి ఎండోమెంట్ దేవాలయ శాఖలో పనిచేసి గౌరవంగా విరమణ చేసిన వ్యక్తి ఇండ్ల సీనయ్య గారి మీద ఈ కావలి వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు వయసుతో కూడా సంబంధం లేకుండా వారు తండ్రి వయసులో ఉన్న వ్యక్తి మీద కూడా విచక్షణరహితంగా దాడి చేయడం, రౌడీజం చేయడం మేము ఖండిస్తాము. దీన్ని పోలీస్ శాఖ వారిని కూడా దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ఓడిపోయినప్పటికి కూడా రౌడీజంతో ఈ కావల్లో భయాన్ని సృష్టించాలని వాళ్ళ ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి దామిశెట్టి కుటుంబాన్ని ప్రోత్సహించి ఈరోజు పెద్ద వయసులో ఉన్నటువంటి ఇండ్ల సీనయ్య గారు గౌరవంగా బతికే వ్యక్తి, గౌరవంగా 10 మందికి ఉపయోగపడే వ్యక్తి మీద దాడి చేయడం మా కాపు కులస్తుడుగా ఈరోజు వారికి ఏ విషయంలో అయినా కూడా అండగా మా ఎమ్మెల్యే గారికి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం. డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేయమని కోరతామని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి రౌడీజాలు గుండాయిజాలతో రాజకీయం చేయలేరని వైసీపీ కూడా హెచ్చరిస్తా. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దుర్గామాల కార్యక్రమం సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. నెల్లూరు నగరంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి భజన కార్యక్రమం ప్రతి నిత్యం జరుగుతున్నవి. ఈ నెల 29న నెల్లూరు పెన్నా నది తీరం నుంచి పెన్నా నది నీరు తీసుకుని దుర్గామాల ధరించిన వారిచే నగరోత్సవం జరుగును. నగరోత్సవం సంతపేట, కాపు వీధి, మద్రాస్ బస్టాండ్ మీదుగా దర్గామిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయానికి చేరుతోంది. అక్టోబర్ 1వ తేదీన అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి సుగంధ ద్రవ్యాల ర్యాలీ దుర్గామాల భక్తులచే నిర్వహించబడుతోంది. అక్టోబర్ 2న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో దుర్గామాల విరమణ జరుగును. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యక్షులు.